అందుకే దేవుడు రాయించాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి. మరి నేర్పించాలిగా తమ పిల్లలకి, నేర్పించాలిగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి, నేర్పించాలి ఈ యొక్క సమాజానికి. ఏమండి, అందుకే ముందు నిన్ను నేర్చుకోమంటున్నాడు. నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్న తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఇదిగో పలానా టైం అనేది లేదు, ఎప్పుడు వినడానికి అతనికి అవకాశం ఉంది, ఎప్పుడు వింటున్నాడు అని నీకు అనిపించింది, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూర్చుని ఉన్నాడా, చెప్పు వాక్యం, దేవుడు చేసిన కార్యాలు చెప్పు, దేవుని గురించి చెప్పు. దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పంపించిన రీతిని గురించి, తండ్రి పంపించాడయ్యా ఈ భూమి మీదకి నిన్ను, ఆయన కన్నాడు, ఆయన నిన్ను తయారు చేశాడు, ఈ భూమి మీద నీకు అవసరమైనవన్నీ కూడా పెట్టింది ఎవరో తెలుసా? దేవుడు అని ఎప్పుడు చెప్పాలి? చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఈ రోజు ఎప్పుడు చెప్తున్నారంటే చిన్నప్పుడు ఆ మాటలన్నీ ఉండవండి. దేవుని గురించి మాట్లాడుకునే సందర్భాలు క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఉండవు. ఒకవేళ ఆ సందర్భం వచ్చిందంటే ఏం రావాలి? ఆదివారం రావాలి, లేకపోతే అనారోగ్యం రావాలి, లేకపోతే ఇలా ఇప్పుడేప్పుడు ఎక్కడో చోట ఏం పెట్టాలి? మీటింగ్లు పెట్టాలి. ఇంకా మిగిలిన సమయంలో దేవుని గురించి మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయండి? ఇంకెక్కడ అభ్యాసం, ఇంకెక్కడ నేర్చుకోవడం? ఆలోచించండి. ఇగో పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచమని ఎప్పటి నుంచి చెప్తున్నాడు? ఇగో బాల్యము నుండి దేవుని జ్ఞానంలో నువ్వు పెంచాలి.